ఇంగ్లీష్లో రూల్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అని ఒక ఫ్రేజ్ ఉంటుంది. అంటే నువ్వు రూల్స్ పాటిస్తే ఒక రకంగా, పాటించకపోతే మరో రకంగా పరిణామాలు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని దానికి అర్థం. మరి ఏపీలో చంద్రబాబు తన మీద నమోదైన కేసులు, జరుగుతున్న విచారణల విషయంలో వరుసగా క్లీన్ చిట్లు ఇచ్చుకుంటున్న ఇంపాక్ట్, కాన్సిక్వెన్సెస్ భవిష్యత్తులో ఎలా ఉండొచ్చు? భవిష్యత్తులోనే కాదు, ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద, అంతకు మించి జనం మైండ్ సెట్ మీద ఈ క్లీన్ చిట్ రాజకీయం ఇంపాక్ట్ ఎలా పడొచ్చు అనేది చూస్తే గనక ఏపీ రాజకీయంలో అసలు ఎజెండా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటో మనకు అర్థమైపోతుంది. చంద్రబాబు తనకి తెలియకుండానే చేజేతుల ఒక పోలరైజింగ్ సిచ్యువేషన్కి కారణమయ్యారా అని కూడా అర్థమవుతుంది. వీటన్నిటితో పాటు జగన్ రియాక్షన్కి అసలు అర్థమేంటో కూడా చూద్దాం. 2024కి ముందు చంద్రబాబు తన మీద నమోదైన కేసుల్లో అసలు ఆధారాలే లేవు అంటూ దర్యాప్తు సంస్థలు, అదే సిఐడి లాంటి సంస్థల నుంచి క్లీన్ చిట్ ఇచ్చుకోవడము, కేసులు కొట్టేస్తున్నారు అనే వార్తలు రావడము ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో హైలైట్ అవుతూ ఉంది. అప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేశారో అదే అధికారులు ఇప్పుడు ఆధారాలు లేవు అని చెప్పడం చూస్తుంటే బిట్వీన్ ద లైన్స్ ఏం జరిగిందనేది రాజకీయ పరిజ్ఞానం కాదు, సాధారణ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. చంద్రబాబు తన అధికార బలంతో ఫిర్యాదుదారులైన అధికారులను భయపెట్టించి, బెదిరించి, స్టేట్మెంట్లు విత్డ్రా చేయించి, వాటిని కోర్టు ముందర పెట్టి ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థలను తప్పుదారి పట్టించి రెఫర్ ఛార్జ్ షీట్ వేసి మూసివేస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఏపీలో పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నం కదా. ఒక పార్టీ అధికారంలో ఉంటే మరొక పార్టీ మీద, ఆ పార్టీ నాయకత్వం మీద దగ్గరగా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది రివాజ్గా మారిపోయింది. ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. గత 18 నెలలుగా ఏదో ఒక కొత్త ఆరోపణ, పాత విషయాల్ని కొత్తగా తిరగదోడి రకరకాల కథనాలు ప్రచారంలోకి తీసుకురావడం చూస్తూ ఉన్నాం కదా. ఆధారాలు, పోరాటాలు, బెయిళ్లు రావడాలు ఇవన్నీ ఎలాగో జరుగుతుంది. ఇదంతా నిరంతర ప్రక్రియ అయిపోయింది. మరి ఎదుటి వాళ్ళ మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు సిబిఐ విచారణ కోరినా కూడా అనుమతించకుండా, సాహసించకుండా సిట్లు మాత్రమే వేస్తూ సిఐడిని ప్రయోగిస్తూ ఉన్నప్పుడు అదే సిఐడి కేసుల్లో క్లీన్ చిట్ తెచ్చుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి? ఎక్స్పెక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు కదా. అందుకోసమే ఈ మధ్యన నువ్వు ఏం విత్తావో అవే మొలకెత్తుతాయి అనే మాట పాపులర్ అయిపోతుంది ఏపీలో. మామూలుగా మనకు ముందు నుంచి చెప్తూ ఉంటారు కదా, ఉమ్మెత్త విత్తనాలు చల్లితే దానిమ్మకాయలు కాయవు అని. అంటే ఉమ్మెత్త విత్తనాలు చల్లామనుకోండి, ఉమ్మెత్తకాయలే కాస్తాయి, గుచ్చుకుంటాయి. దానిమ్మకాయలు ఆశించలేం కదా. అలాగే రాజకీయాల్లో మనం ఎలాంటి స్టెప్ వేస్తున్నామో అదే రకమైన ప్రతిచర్య, రియాక్షన్ అటువైపు నుంచి రావడానికి ప్రిపేర్ అయిపోయి ఉండాలేమో, అలాంటి యాంటిసిపేషన్ ఉండి తీరాలేమో అని అనిపిస్తుంది. ఇది టెక్నికాలిటీస్కి సంబంధించి, పొలిటికల్ గ్రౌండ్స్కి సంబంధించిన విషయం అనుకుందాం. మరి సైకలాజికల్గా జనం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మామూలుగానే ఏపీలో ఏం జరుగుతోంది 1.5-2 ఏళ్లుగా అంటే వరుస విచారణలు, కొత్త ఆరోపణలు, కొత్త కేసులు, దర్యాప్తులు, ఇంతే కదా. ఇంతకు మించి రాజకీయంగా కానీ మిగతా విషయాల్లో కానీ పెద్దగా చెప్పుకోదగిన ఫేస్ చేంజింగ్ డెవలప్మెంట్ ఏమైనా ఉందా? లేదు కదా. మరి లేనప్పుడు సొంత కేసుల్లో క్లీన్ చిట్ ఇచ్చుకుంటే గనక రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉంటారో జనం 40%, 45% క్లియర్ కట్గా ఆల్రెడీ ఉన్నారు కదా. వాళ్లతో పాటు న్యూట్రల్గా ఉండే ఆ 15-20% కూడా అవ్వా అధికారం ఇచ్చింది ఇందుకోసమా, తప్పు చేయకపోయి ఉంటే గనక కోర్టుల్లో నిర్దోషిగా నిరూపించుకుని ఉండొచ్చు కదా అని అనుకుంటారు కదా. అలా అనుకుంటే గనక పొలిటికల్ పోలరైజేషన్ అంటారే, అంటే మన చర్య మీద వ్యతిరేకించే వాళ్ళందరూ ఒకవైపుకి చేరడానికి ఆస్కారం వస్తుంది. అంటే ప్రత్యర్థుల్ని మనమే ఏకం చేస్తున్నట్టు ఒక రకంగా. అలాంటి సిచ్యువేషన్ జరిగితే గనక రాజకీయంగా ఎవరు లాభపడతారు అనే దానికంటే కూడా టీడీపీకి, చంద్రబాబుకి, కూటమికే తిరుగులేని రాజకీయ సవాళ్లు, కష్టకాలం దాపురిస్తాయి. ఇక అల్టిమేట్గా జగన్ రియాక్షన్ కూడా మనం చూసాం కదా. దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు, డెమోక్రసీలో ప్రజలు చూస్తూ ఉంటారు అని అనడం చూసాం కదా. అంటే బహుశా ఇప్పుడే మాట్లాడడం ఎందుకు, టైం వచ్చినప్పుడు చూద్దాము అని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే వైసీపీ విధానం ఎలా ఉంటుంది అనేది ఇంతకు ముందే సజ్జల్ లాంటి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం చూసాం. సో మళ్ళీ రీఓపెన్ అవుతాయి. అంటే ఏపీలో ఈ కేసులు, దర్యాప్తులు, ఆరోపణల వ్యవహారం అనేది చక్రభ్రమణం కాబోతోంది, అంటే సైక్లిక్ ప్రాసెస్గా తిరగబోతోంది అని అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చుకున్నంత మాత్రాన ఇది క్లైమాక్స్ కాబోదని సీక్వెల్స్ ఉంటాయి దీనికి అని అయితే జగన్ రియాక్షన్ చెప్తోంది అని అనుకోవాలేమో. అలా సీక్వెల్స్ రావడానికంటే కూడా ముందే న్యూట్రల్గా రాజకీయ ఎజెండా లేకుండా ఆలోచించే జనం ఆలోచనల్లో కూడా చంద్రబాబు చర్య
సహేతుకం కాదేమో అనే ఆలోచన తలెత్తుతోంది చూసారా, అది అసలు రియల్ గేమ్ చేంజర్. అంటే అన్ని రకాలుగా జనం సైకాలజీ వైపు నుంచి చూసినా, రాజకీయం వైపు నుంచి చూసినా, భవిష్యత్ పరిణామాల వైపు నుంచి చూసినా టఫ్ కాన్సిక్వెన్సెస్ ఈ క్లీన్ చిట్ రాజకీయానికి ఎదురు కాబోతున్నాయి అని అనిపిస్తూ ఉంది. మీరైతే ఏమంటారు?